మన రూపాయిని బలహీనం చేస్తున్న బంగారం దిగుమతులకు బ్రేక్ వేసేందుకు కేంద్రం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈ నిర్ణయం కనుక అమలైతే దేశీ బంగారాన్ని మరింత సమర్థవంతంగా వాడుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. కేంద్రం కసరత్తు చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? బంగారం దిగుమతిని కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో మార్పులు చేస్తోంది కేంద్రం. నగల వర్తకులను కలెక్షన్ పార్ట్నర్స్ గా పరిగణించే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికైతే కలెక్షన్ పార్ట్నర్స్ గా బ్యాంకులు మాత్రమే కొనసాగుతున్నాయి. నగల వర్తకులకు భాగస్వాములుగా చేయడం ద్వారా గోల్డ్ మానిటైజేషన్ పథకం స్పీడ్ పెంచాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ చర్య ద్వారా 1000 టన్నుల బంగారం మానిటైజ్ చేయొచ్చు అని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజల దగ్గరున్న బంగారం విలువ 25,000 టన్నులు అని అంచనా వేస్తున్నారు. అయితే 10 ఏళ్ల నుంచి కొనసాగుతున్న మానిటైజేషన్ పథకంలోకి వచ్చిన బంగారం మాత్రం కేవలం 38 టన్నులే అని లెక్కలు చెప్తున్నాయి. అందుకే మానిటైజేషన్ స్కీమ్ లో మార్పులు చేయడానికి కేంద్రం కసరత్తులను దాదాపు పూర్తి చేసింది. త్వరలో ఈ విధానం ప్రకటిస్తారని చెప్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి స్వర్ణకారులు, నగదు వర్తకుల విన్నపాలు అందుతున్నాయి. దేశీయంగా బంగారానికి డిమాండ్ పడిపోకుండా, స్వర్ణకారుల ఉపాధి దెబ్బతినకుండా మానిటైజేషన్ స్కీమ్ లో మార్పులు చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మానిటైజేషన్ స్కీమ్ ఎలా ఉండబోతోంది అన్నదే అసలు పాయింట్.